ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం హాట్ గా సాగింది. విపక్ష పార్టీలు తమ వాదనలు గట్టిగా వినిపించాయి. కాంగ్రెస్ డిప్యూటీ స్పీకర్ నియామకం అంశాన్ని ప్రస్తావించింది. ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు నీట్ అవకతవకలపై సమావేశాల్లో చర్చించాలని కోరింది కాంగ్రెస్. ఇక ఇటు ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించాలని కోరింది. ఇటు వైసీపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. బీజేడీ సైతం ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. ఆల్ పార్టీ మీటింగ్ లో కావడి యాత్ర అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. కావడి యాత్ర నిర్వహించే మార్గాల్లో షాపుల ఓనర్ల పేర్లు రాయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై విపక్ష పార్టీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని యూపీ ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసిందని ఆరోపించారు విపక్ష నేతలు. అఖిలపక్షం సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసింది వైసీపీ. ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పరిపాలించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ అర్హత ఉందా లేదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి, రాష్ట్రపతి గారు నిర్ణయించాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఒక్క రాష్ట్రంలో ఈ 45 రోజుల పరిపాలనలో తీసుకుంటే మొత్తం 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ప్రాపర్టీసు అటాక్ చేశారు.